తెలిస్తే వంట మనిషిగా పనిచేస్తున్నావు అని అడుగుతాడు. ఆ మనిషికి అన్ని తెలిసే కావాలని అడుగుతూ. ఈవిడెవరు తాతయ్య గారు? నీకు అత్త అవుతుందమ్మా. నా కోడలు సుమిత్రకి వదిన. మా అమ్మకు వదిన అంటే నాకు అత్త. అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య భార్య. మనుషుల్ని పరీక్షించడానికి కొందరు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారమ్మా. మనం ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని దూరం కావు బాబాయ్. తెలిసి కూడా ఎందుకు అడగడం? నీ వాళ్ళ దగ్గర నీకున్న విలువేమిటో తెలుసుకోవడానికి అయ్యుండొచ్చు కదా. ఆ వాళ్ళ విలువేంటో నాకు తెలుసు. ఆ వాళ్ళ దగ్గర నాకెంత విలువ ఉందో కూడా నాకు తెలుసు. కూతుర్ని ఇంట్లో నుంచి పంపించేసినప్పుడు ఏమైంది బాబాయ్ నీ విలువ? పెళ్ళైన మనవణ్ణి నడి రోడ్డు మీదకి గెంటేసినప్పుడు ఏమైంది బాబాయ్ ఈ విలువ? ఆస్తిలో వాటా పంచాల్సిన మనవణ్ణి ఇంటి డ్రైవర్ని చేశాం. కూతురి కోడల్ని ఇంటి పని మనిషిని చేశాం. పని మనిషిని సీఈఓని చేశాం. బ్రహ్మదేవుడు రాసిన తలరాతల్ని కూడా మార్చి రాయగల శక్తి నీకుంది బాబాయ్. మేము వ్యాపారంలో బయట వాళ్ళతోనే ఆడుకుంటాం. నువ్వు సొంత వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటావు కదా బాబాయ్. జీవితాలతో ఆడుకోవడం గురించి నీలాంటి వాళ్ళు మాట్లాడకపోతేనే మంచిదా. నీలాంటి వాళ్ళు అన్నాను కదా. కాదు కాదు, నీలాంటి ఏకవచనంలో మాట్లాడితే ఆ లిస్టులోనే నేను అనుకుంటారు మీ మామగారు. ఇంకా నా వాళ్ళు అంటావా? నువ్వు వేళ్ళెత్తి చూపించాల్సిన అవసరం లేదు. నేను దుర్మార్గుడిని అయితే వీళ్ళు నాతో ఉండేవాళ్లే. జీవితంలో నడవడానికి రెండు దారులు. ఒకటి నిజాయితీ, రెండు నమ్మకత్వం. మనం ఏ దారిలో నడుస్తున్నాం అన్నది మన పక్కన నిలబడిన మనుషుల సంఖ్యను బట్టి. నీ వైపు ఎంతమంది ఉన్నారు, నా వైపు ఎంతమంది ఉన్నారు. కొంతవరకు వీళ్లకు శివనారాయణ. మరి నా కూతురు కోడల గురించి నీ కోడలు అడగవలసిన అవసరం ఏంటి? నేను నీ కూతురు లాంటి దాన్ని కదా బాబాయ్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. గౌతమ్మ, ఇలాంటి దుర్మార్గుడికి నువ్వు కూతురులా పుట్టొచ్చు. తాత ఏంటిది? గొడవ పట్టడానికి ఎదురుపడుతున్నారండి మీరు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, పిల్లలు ఎందుకులే కలగ చేసుకోవటం అని మౌనంగా ఉంటే ఎందుకు మా తాత తప్పు చేసినట్టు మాట్లాడతారు? అది కాదురా, గతంలో ఏం జరిగిందో మాకు కొంతవరకు తెలుసు. మేమైతే మీ జోలికి రావట్లేదు కదా. వదిలేయండి మమ్మల్ని. కలిసి సంతోషంగా ఉండలేనప్పుడు విడిపోవడమే మంచిది. అది భార్యాభర్త అయినా, రెండు కుటుంబాలైనా సరే. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మా వ్యాపారాలు మేము చేసుకుంటాం. చేసిన పాపం మనిషి నీడ లాంటిది. అది జీవితాంతం వెంటాడుతుంది. ఏంటా పాపం? ఈ కుటుంబం కారణంగానే నా కోడలు. మావయ్య, అది చెప్పాల్సిన సందర్భమే ఇది కాదు. మాట వినే సందర్భం కూడా సరైందే ఉండాలి. బాబాయ్, మా ఇంటి ఆడపడుచు సుఖ సంతోషాలతో ఉండాలని శాంతి హోమం చేయడానికి వచ్చాను. ఎవ్వరి మనసులో గాయపరచాలని కాదు. చెప్పకుండా కలిసాం. చాలా ఏళ్ల తర్వాత నా ఆడపడుచుని చూశాను, నా మేనకోడల్ని చూశాను, కాంచన కొడుకుని చూశాను, వాడి భార్యని చూశాను, పారిజాతం గారిని కూడా చూశాను. నీకు నేనంటే ఎంత మంటో నాకు తెలిసే. నీతో చచ్చినా మాట్లాడను. అన్నయ్యని కాంచనని తప్పించి మీ కుటుంబాన్ని కలిశానన్న ఆనందం ఉంది. నేను అందరినీ గుర్తుపట్టగలిగాను కానీ ఈ కుర్రాన్ని గుర్తుపట్టలేకపోతున్నాను. ఎవరి అబ్బాయి? నాకు తెలిసినంత వరకు కాంచనికి ఒక్కడే కొడుకు. ఈ అబ్బాయి కార్తీక్కి తమ్ముడు కాదు కదా? కాదు. మరి ఎవరతను? పరిచయం చేయాల్సినంత ముఖ్యమైన వ్యక్తి కాదులేండి. అలాంటి వాడు మీ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నాడు అంటే నాకు తెలిసి తనకి మాకు రక్త సంబంధం లేదు గాని తను కూడా మా కుటుంబంలో ఒక వ్యక్తి లాంటివాడు. మీరు చాలా మంచివాడు బాబాయ్. ఆ మనసులో అందరికీ స్థానం ఉంటుంది. అందరికీ స్థానం ఉంటుంది. పైగా సూరజ్ మా జోస్నని కాపాడు. ఆ కృతజ్ఞత కూడా మాకుంది. మీ మనవరాల్ని కాపాడిన మనిషి నీ ఇంటి మనిషిని చేసుకుంటే దానికి కృతజ్ఞత అని పేరు పెట్టావు. మా మావయ్య గారిని కాపాడిన దీపని నా మనిషిని చేసుకోవాలి అనుకుంటే దానికి అతి తెలివి అని పేరు పెట్టావెందుకు బాబాయ్? థ్యాంక్స్ దీపా. కార్తీక్,
నీ కూడా. మీరు మామయ్య గారిని సేవ్ చేశారు. తాత మీ మేలు మేము ఎప్పటికీ మర్చిపోం. దయచేసి మర్చిపోండి. అది మీకు మంచిది, మాకు మంచిది. పదండి మావయ్య గారు. దీపా, నా పేరు మాలిని. ఈ పేరు గుర్తుపెట్టుకో. భవిష్యత్తులో మనం మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాం. నీకే సహాయం కావాలన్నా నీ తరపు నిలబడ్డానికి ఈ మాలిని ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. దీపా పద, మనకు మనం చాలే. దీపా, ప్రసాదం చాలా బాగుంది. చాలా అందంగా ఉన్నావు మేనకోడన. మావయ్య గారు, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్దాం పదండి. ఈ రోజు తాత వస్తాడని చెప్పావు కదా, వస్తాడు. అప్పుడైతే ఇంట్లో ఉంటాడు కదా. ఎందుకు? ఎదురెళ్ళి దిష్టి తీయడానికా? లేదు, వెనకెళ్ళి బ్యాగ్ పట్టుకోవడానికి. ఈ వంకతో నువ్వేమీ స్కూల్ మానేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నానమ్మ, మీ అమ్మ నాన్న నన్ను తిడతారే. కడుపులో పెట్టి చెప్తాను. చదువుకునే పిల్లలు అలా అబద్ధాలు చెప్పొచ్చా? చదువుకోకపోతే అబద్ధాలు చెప్పచ్చా? షబ్బా, నీతో నేను వాదించలేనే. ముందు నువ్వు స్కూల్కి వెళ్ళు. ఇదిగో బ్యాగ్. ఇంకా టైం ఉంది, అప్పుడే గంట ఎక్కువ. స్కూల్ బస్ వచ్చేలోపు తాతయ్య వస్తాడు, నా కోసం కొత్త సైకిల్ తెస్తాడు. నేనేమీ తెమ్మని చెప్పలేదు. నువ్వెందుకు చెప్పా? నీకు కలిసి చెప్పుంటావు, నాకు కలిసి చెప్తాను ఏంటి? ఏంటే ఈ మధ్య బాగా గొడవలాడుతున్నావు? తాత వచ్చిన చెప్తే నీ సంగతి. ఏం చెప్తావో చెప్పుకో. నీకోసం ఏం తెచ్చినా అది నేనే తీసుకుంటాను, చూస్తూ ఉండు. నా కోసం చీర తెస్తే అది నువ్వు తీసుకుంటావా? తీసుకుంటాను. ఫాల్ అంత పొడుగు లేవు కానీ నీకు చీర కావాల్సి వచ్చిందా? అబ్బా, నీతో మాట్లాడుతుంటే తలకి వస్తుంది. ఏం తిక్కొచ్చిందే నీకు? ముదురు బెండకాయలా తయారయ్యావు. హా? అదిగో సౌండ్ వచ్చింది. తాత వచ్చాడు చూడు. తాత ఏంటి చీర కొట్టుకుని వచ్చాడు? నువ్వా? నన్ను చూసి ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతావేంటే? నువ్వెందుకు వచ్చావు? ఓసి నీ దుంప తెగ. నీకోసం ఊరు నుంచి ఎగేసుకొని వస్తే గడప ఎందుకు వచ్చావనంటావేంటే? చెల్లెమ్మా రాక్క. एक बात समझ लीजिए, నేను చూస్తుంటే నేను వచ్చిన ఆనందం కంటే ఇంకెవరో రాలేదన్న బాధ ఎక్కువ కనపడుతోంది. ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా? అవును, అమెరికా నుండి మా తాతయ్య వస్తున్నాడు. అవునా చెల్లెమ్మా? అవునక్క, ఆపరేషన్ అయిపోయింది. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు. వస్తున్నానని కూడా చెప్పారు. అసలు ఈ పాటికే రావాల్సింది. ఇంతలో నువ్వు వచ్చా. పొమ్మంటే పోతానే బాబు. నేను పొమ్మగానా? ఇదెందుకు వచ్చిందిరా బాబు అన్నట్టు చూస్తున్నావు. నా చూపి అంత. నువ్వేదో ఇక్కడ నానమ్మ అంటూ నా కోసం కలవరిస్తూ ఉంటావని నీ కోసం జంతికలు చేసి మరీ తీసుకొచ్చానే. ఏంటి? నా కోసం జంతుకులు చేసావా? రానమ్మా, కూర్చో. అవును నానమ్మా, బాగున్నావా? నువ్వేంటి ఇలా చిక్కుపోయావు? నా మీద బెంగ పెట్టుకున్నావా? నడుచుకుంటూ ఎండలో వచ్చినట్టున్నావు. మంచినీళ్ళు తాగుతావా? తీస్తానండి. పోయమ్మో, నువ్వు నన్ను మించిపోయావు కదే. ఇది మనల్ని అందరినీ మించిపోయిందక్క. నువ్వు ఊరుకున్నానమ్మా, అలా అనకు. నాకు దిష్టి తగులుతుంది. నాలుగు మీద మాటలు ఏం తిప్పుతున్నావే? ఆ ఇంటికి జంతుకులు ఇచ్చినన్నా ఎక్కడనే ఇదిగో ఈ డబ్బాలో ఉన్నాయి. ఎలా ఉన్నాయే? తోడు కొంచెం తగ్గింది, కారం కొంచెం తగ్గింది. మరీ అంత మెత్తగా లేవు, గట్టిగానే ఉన్నాయి. నా వంటకి పేర్లు పెడుతున్నావంటే? ఎలా ఉంది చెప్తున్నానమ్మా. నచ్చకపోతే ఇచ్చే. నోటి నేను తింటాను. కొయ్యకుండా పాతులేసిన బీరకాయలాగా బాగా ముదిరిపోయావే నువ్వు. వీటితో పాటు గవ్వలు కూడా చేయొచ్చు కదా. సౌర్య, స్కూల్ బస్ వచ్చింది, వెళ్ళురా. మరి తాత రావడానికి ఇంకా లేట్ ఉంది. నువ్వు స్కూల్కి వెళ్ళు. అలాగే. ఇది కూడా తిను. అక్క, ఆ బాక్స్ ఎలా ఇవ్వు. తాతని మాత్రం ఎక్కడికి పోనివ్వద్దు. ఈవినింగ్ వచ్చే వరకు ఇంటి దగ్గరే ఉండు నువ్వు. అలాగే. ముందు నువ్వు వెళ్ళు, లేదంటే బస్సు పోతుంది. నన్ను ఎక్కించుకోకుండా పోతే నేను ఊరుకుంటానా? ఇది బాగా రౌడీ పిల్లలా తయారైంది. వెళ్ళు. ఆగాగే. ఇదిగో 2 జంతికలు బాక్సులో పెట్టుకుని వెళ్ళు. స్కూల్లో తిందు గాని. వచ్చేది తింటాను నాన్న.
బాయ్. ఇదొక్కతే 10 మంది పిల్లలంతా సందడి చేస్తుంది. ఆ వయసుకి అల్లరే అందమక్క. అన్నట్టు దీపా కార్తీక్ బాబు ఏరి జ్యోత్స్నకి దోష నివారణ పూజ చేయించడానికి మా నాన్న వదినతో పాటు వీళ్ళని కూడా తీసుకెళ్లారు. నీ మేనకోళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరట్లేదు కదా, అందుకే అయి ఉంటుందిలే. ఆ చేసే పూజలేవో గట్టిగా చేయమను. 3 ముళ్ళు వేసేవాణ్ణి ఆ దేవుడే తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతాడు. హా, ఏమో అక్క, దాని రాత ఎలా ఉందో మనకి తెలియదు కదా. డబ్బున్న పిల్లకి రాత కొదవే ఉంది కానీ ఎందుకీ దీప ఎలా ఉంది? బానే ఉందక్క, కాసేపట్లో వచ్చేస్తుందిగా, చూద్దు గాని. దాన్ని చూసి ఎన్ని రోజులు అవుతుందో. దీపా, అన్నీ తీసుకున్నావా? కొన్ని నాకు నేను పట్టుకుంటాను. ఏంటి అలా చూస్తున్నావు? అదే అత్త, నువ్వు మళ్ళీ ఎమోషనల్ అవ్వకు. నాకు ఒక అత్తుందని తెలుసు. ఈరోజు కళ్ళ ముందుకొచ్చింది. అసలు వాళ్ళంతా ఎక్కడున్నారు బావా? అత్తుంటే మామ కూడా ఉండాలి కదా. అత్తుంటే మామయ్య ఉండాలి, తాత ఉంటే అమ్మమ్మ ఉండాలి. ఇవన్నీ వదిలే దీపా. వాడు తాతకి వద్దు అనుకున్నప్పుడు మనకి వద్దు. అలా అనుకుంటే అమ్మకి పుట్టిల్లుంది కదా. లేదు, ఈ మాట నేను చెప్పలేదు, అత్తయ్య చెప్తుంది. నువ్వు కొత్త తలనొప్పులు ఏవి తలకెక్కించుకోకు, ఉన్నవి చాలు. పద. నేనేమైనా వాళ్ళ ఇంటికి వెళదామంటున్నాను. ఊరికే ఎందుకు నా మీద అరుస్తున్నావు? నువ్వు సీఈఓ అని తెలిసి కూడా వంట మనిషివా అని అడిగిందంటే ఆ మనిషి ఎంత లోతైన మనిషో అర్థమవుతుంది. లోతైన మనిషి అంటే? లోతైన మనిషి అంటే లోతైన మనిషి అంటే పైకి కనపడే మనిషి వేరు, లోపల ఉన్న మనిషి వేరు అని అర్థం. రండి వెళ్దాం. వదినతో ఏమైనా మాట్లాడాలా? ఏం లేదు బ్రదర్, కొద్దిగా ప్రసాదం మిగిలిపోయిందంట, ఏం చేద్దాం బావా అని అడుగుతుంది. దారిలో ఎవరో ఒకరు పంచి పెడదామని చెప్తున్నాను. అదేపా. బ్రదర్, ఏంటి బ్రదర్? అంటే అది వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు అన్నీ చూస్తూనే ఉన్నావు కదా. ఈ ట్రైలర్ చూసి సినిమా ఏంటో నీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. అర్థమైంది బ్రదర్. ఏది మనసులో పెట్టుకోకు, అన్నీ మర్చిపో. కంపెనీ గురించి మాత్రమే ఆలోచించు. అలాగే బ్రదర్. సరే పద. బ్రదర్, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత జ్యోత్స్నని తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపో బ్రదర్. రేపు కూడా క్యాబ్లోనే వచ్చేస్తుంది. మరి మీరు? ఏదో మీటింగ్ ఉందని మనం వెళ్ళాలని తాత చెప్పాడు. నేను తాతను తీసుకుని వెళ్తాను. అలాగే బ్రదర్. ఇటువంటి పర్లేదు. ఇక్కడ నీ పేరుతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మమ్మీ. కూతురు పేరు చెప్పి నలుగురికి భోజనం పెట్టగలిగా కానీ ఆ కూతురుతో నాన్నని ప్రేమగా పిలిపించుకోలేకపోయా. దగ్గర వాళ్ళని కలుపుకోవడం అంటే మనం ఊహించని ప్రమాదం మనతోనే ఉందని అర్థం. జ్యోత్స్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. నన్నేం చేస్తారు తాత? వాళ్ళు ఎదురుగా ఉండే శత్రువులు కాదు, వెన్నుపోటు పొడిచే శత్రువు. జాగ్రత్తగా ఉండాల్సిందే. నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా నేను ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు తెలుసు శివనారాయణ. అది వాడి వల్ల కాదు. మన వల్ల అవుతుంది మావయ్య గారు. అలాంటి కుటుంబం నాకు అవసరం లేదు మావయ్య గారు. మీ కూతుర్ని మళ్ళీ మీ దగ్గరికి చేరుస్తాను మావయ్య గారు. వాడిని మన ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వరు. రాసి పెట్టుంది కాబట్టి మీరు మీ కూతురి కోసం శాంతి హోమం చేయిస్తుంటే తనే గుడికొచ్చింది. పదండి మావయ్య గారు, మనకి ఇంకా చాలా పనులున్నాయి. ఏది అనుకోకుండా జరగలేదు మావయ్య గారు, అన్నీ తెలిసే జరిగాయి. ఇక మీదట కూడా తెలిసే జరుగుతాయి. కానీ నాకు తెలిసినట్టు మీకు తెలియదంతే. ఏంటి బంగారం సైలెంట్ గా ఉన్నావు? ఇది వరకు నాకు మా బావ డ్రైవర్గా ఉండేవాడు, ఇప్పుడు నువ్వున్నావు. నన్ను బావే అనుకో. రే, బావా అంటే అత్త కొడుకురా. అయితే నన్ను అలాగే అనుకో. మన ఇద్దరికి పెళ్ళైతే నేను నీకు మొగునవుతాను. అప్పుడు నన్ను మేనత్త కొడుకు అనుకుంటావో మేనమామ కొడుకు అనుకుంటావో ఏమనుకుంటావో నీ ఇష్టం. రే, స్కూటీ ఆపరా. ఏ ఆఫీస్కి రావా? ఆపరా, ఆపు. దేనికి? నేను ఏ ఆటోలో ఆఫీస్కి పోకుండా నీ స్కూటీ మీద రావడం నా తప్పేరా? ఇది నీ స్కూటీయే కదా. కానీ నువ్వు డ్రైవ్ చేస్తున్నావు కదా. నేను యువరాణిలా వెనకాల కూర్చోబెట్టుకుని తీసుకెళ్తుంటే నీ మర్యాదకి ఏం తక్కువ వచ్చిందే? ఆటోలతో చంపుతున్నావురా. దేవుడు నోరిచ్చింది మాట్లాడుకోవడానికే. నువ్వు నన్ను బంగారం అని పిలవడం మానే. సరే మానేస్తా. నువ్వు మాట మీద నిలబడవరా. నీ మీదొట్టు. నేను ఇంకా పిలవను. నేను వాళ్ళనే పిలుస్తాను. ఎవరిని?
ఆ, నా కాబోయే పెళ్ళాన్ని అదే బట్రా. దోష నివారణ కోసం గుళ్ళో నవగ్రహాల పూజ చేసుకున్నాను కదా. అక్కడ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడే ఒక అందాల దేవత ప్రత్యక్షమైంది. నేను ఆవిడ్ని చూసిన కళ్ళతో ఇంకెవ్వరిని అలా చూడలేను. తనే నా భార్య అని ఫిక్స్ అయిపోయాను. హా, దేవుడున్నాడ్రా. మీ భార్య నుంచి నన్ను తప్పించడానికి నన్ను గుడికి రప్పించుంటాడు. నేను అదే అనుకుంటున్నానమ్మా. దేవుడున్నాడు, అందుకే నీకంటే అందగత్తెను నాకు పరిచయం చేశాడు. నీ కంట్లో పడిందంటే అది ఎన్ని జన్మల పాపం చేసుకుందో. తను నా అదృష్ట దేవత. తను అదృష్ట దేవతేరా. నీ కంట్లో పడింది కదా, ఇక దురదృష్ట దేవతే. నీకంటే అందగత్తెని పెళ్లి చేసుకోబోతున్నానని నీకు పుళ్ళు. నాకంటే అందగత్తె అని నాతో ఎందుకు పోల్చడం? చూస్తే అదిరిపోతావు. ఏ అడ్రస్ ఇచ్చిందా? ఫోటో ఇచ్చింది. ఏది ఆ దురదృష్టవంతురాల్ని చూపించు. ఇదిగో ఇదే నా అదృష్ట దేవత.